మనకి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు అన్నగారు కిషన్ రెడ్డి అన్నగారికి స్వాగతం పలుకుతూ ఈరోజు వారు కృషితో పాటు ఇక్కడికి వెళ్ళి ప్రపోజల్ పంపగానే అక్కడ పరిశీలన చేయించి ఇది ఎంతో ఇంపార్టెంట్ అయిన డబల్ రోడ్డు గ్రామాలలో వెహికల్స్ పెరిగినాయి, యాక్సిడెంట్స్ పెరిగినాయి. దీనితో పాటు ఇక్కడ మనం రియల్ ఎస్టేట్ కానీ ఇంకా కూడా ఇతర అవసరాల కోసం ట్రాన్స్పోర్ట్ అనేది కంపెనీలు రావాలన్న రోడ్లు బాగుంటేనే కంపెనీలు వస్తాయి. దానికోసం మా కృషితో పాటు నేను ప్రపోజల్ పంపగానే అన్నగారు కూడా ఫాలోఅప్ చేసి ఈరోజు దీనికి శంకుస్థాపనకు ఎన్ని బిజీ కార్యక్రమాలున్నా బాంబేకి వెళ్ళి ఉదయం మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి డైరెక్ట్ ఇంటికి రావడం చాలా సంతోషకరమని తెలియజేసుకుంటూ ఇందులో పాల్గొంటున్న మరొక అన్నగారు మన స్థానిక ఎంపీ విశ్వేశ్వరరెడ్డి అన్న గారికి, మహేంద్ర అన్న గారికి, చీఫ్ గారికి, అలాగే మా అన్న మల్లెడ్డి రంగారెడ్డి అన్న గారికి, స్థానిక నాయకులందరికీ పేరు పేరున, ఎందుకంటే కరెంటు లేదు, మైక్ వస్తలేదు కాబట్టి కార్యక్రమం మంచి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. అది కూడా మన కేంద్ర మంత్రివర్యులు 15 సంవత్సరాలు ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఫ్లోర్ లీడర్గా, 2 సార్లు కేంద్ర మంత్రిగా తెలంగాణను పాల్గొస్తూ వాళ్ళ గ్రామం నుంచి డబల్ రోడ్ వేయడం, అందులో ఆరోగ్య శాఖ మంత్రిగా నేను పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ మా అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంతం ఇంకా కూడా అభివృద్ధి కావాలంటే రోడ్ల అభివృద్ధి కావాలి. అందులోనే మా ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయిన తర్వాత కిషన్ రెడ్డి అనేవారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను పరిశీలి చేపించి త్రిపులారు సంగారెడ్డికి వెళ్ళి భువనగిరి నుంచి చౌటుపుర తంగడిపల్లి వరకు టెండర్ కార్యక్రమం నుంచి వచ్చే నెల 6వ తారీఖు రోజు టెండర్లు కూడా తీసుకున్నాం. దాదాపు 11,000 కోట్ల పైలతోని ఆ టెండర్లు తెలిసిన తర్వాత 1 2 months లోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అన్నగారి తర్వాత అన్నగారి చొరవతోని ఫాలోఅప్తోని ఆ వర్క్ కూడా స్టార్ట్ చేస్తామని ఇప్పటికే 95% ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ కూడా చేయడం జరిగింది. RRR నార్థం పోస్టుకో ఇక సదరన్ పోస్ట్ సంబంధించి DPR కూడా నడుస్తున్నది. దాని మీద కేంద్ర మంత్రిగా ఉన్న ఈ ప్రాంత పొద్దుపేట కిషన్ రెడ్డి అన్నగారికి నా విజ్ఞప్తి ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ఇక్కడ కూడా అభివృద్ధి చెందాలంటే ఆ రోడ్డు కూడా త్వరగా DPR చేపించి దాన్ని కూడా క్యాబినెట్ లో అప్రూవ్ చేపిస్తారని R&B శాఖ కన్సర్న్ మినిస్టర్ గా రిక్వెస్ట్ చేస్తూ మా అందరం కూడా అభివృద్ధి విషయంలో కలిసికట్టుగా పనిచేస్తూ విడిపోయిన తెలంగాణని రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి చేసుకుంటూ దేశంలోనే రోల్ మోడల్ గా చేసుకుంటామని తెలియజేసుకుంటూ ఇప్పుడు మా ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యులు మన సీనియర్ నాయకులు విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శ్రీశైలం రోడ్డు కూడా ఇప్పుడే విశ్వ నాయక్ గారు చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం ప్రపోజల్లో పెడుతున్నాం. తప్పకుండా రోడ్ల విషయంలో ఇదే విషయం చెప్పడం మర్చిపోయాను. అలాగే కేంద్ర ప్రభుత్వం RBI సహకారంతో కూడా 13,000 కోట్లతో R&B శాఖ టెండర్లు పూర్తి చేసుకొని వర్క్ ఆర్డర్లు కూడా ఇచ్చుకొని కొన్ని దగ్గర సర్వే కూడా స్టార్ట్ చేసి వర్క్స్ 6,300 కోట్ల రూపాయలతోని మా R&B డిపార్ట్మెంట్ హ్యామ్ మోడల్లో కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రవేశపెట్టిన హ్యామ్ మోడల్ హైబ్రిడ్ HAMD మోడల్లో 40% రాష్ట్రం 60% బ్యాంకుల ద్వారా ఇప్పించి ఆ టెండర్లు కూడా పూర్తి చేశాం. 7,000 కోట్ల పంచాయతీ రాజ్యంతో 17 ప్యాకేజీలు R&B మా డిపార్ట్మెంట్ 34 ప్యాకేజీలుగా ఇవాళ 20,000 కోట్లతో రోడ్డు చేసే కార్యక్రమం చేస్తున్నాం. మీరు చెప్పిన శ్రీశైలం డబుల్ రోడ్డు కూడా తప్పకుండా మంజూరు చేపిస్తారని అవసరమైన ప్లాన్ నా లెవెల్లో స్టేట్ రోడ్స్ లో కూడా 65,000 కోట్లు టెండర్ మేము మినిస్టర్ అయిన తర్వాత అందులో 3,500 కోట్ల వర్క్స్ నడుస్తున్నాయి. నాట్ సాటర్డే కొన్ని ఉన్నాయి, అది లేట్ అయింది కాబట్టి దాంట్లో కొన్ని క్యాన్సల్ అయిన దాంట్లో వెంటనే మీరు తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న సిఈ గారికి మీరు ఇవ్వండి, వాడు DPR చేసి నాకు ఇస్తారు. దానికి 50 కోట్లైనా 60 కోట్ల దాన్ని కూడా వెంటనే మంజూరు చేపిస్తామని. ఎందుకంటే ఈ ప్రాంతం మన వరకు పక్క ప్రాంతం ఇబ్రాహీంపట్నం మేము పోయే వెలుగునేరు దాకా ఎంపీగా ఉన్నాను. అలాగే ఈ రంగారెడ్డి అంటేనే మన తెలంగాణ గుండెగా ఇక్కడ అభివృద్ధి చేయాలి, ప్రజలు రావాలి, మన యువకులకు ఉద్యోగాలు రావాలన్నదే నా కోరిక.
తెలంగాణ ఉద్యమకారునిగా నా కోరిక తప్పకుండా చెప్పిన విధంగా ఉంటాం. కేంద్ర సహకారం, కిషన్ రెడ్డి అన్న సహకారం, విశ్వేశ్వరరెడ్డి సహకారంతో తప్పకుండా అభివృద్ధి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ నమస్కారం.